వెళ్ళాలి, అదే కదా క్యాన్సిల్. కాకపోతే నేను అనుకోవడము అధికార మార్పిడి జరిగిపోతుంది అన్న సంకేతం ఇవ్వడం కోసమే అంటే దానికి ఈ సందర్భం ఒక్కొక్క టాపిక్ అలవాటు చేయాలి కదా అన్నటువంటి ఉద్దేశం అయ్యి ఉండాలి. లేదంటే ప్రభుత్వం దృష్టిలో, బాబు గారి దృష్టిలో ఏదైనా చిన్న ఇష్యూ కింద ఏమైనా చూస్తున్నారా? అట్లా చూస్తున్నారని నేను అనుకోను. లేకపోతే లోకేష్ నిలమనేవాళ్ళు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి మంత్రులు నిలమనేవాళ్ళు, హోంమంత్రి వెళ్తే సరిపోయొద్దు అనే లెక్క ఉండేది. కానీ ఇతను వెళ్ళారంటే అధికారికంగా పంపించినట్టే. కాకపోతే టైం కరెక్ట్ కాదు, ఆలోచన కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ముసుగులో గుద్దులాట వద్దు, ఎదుల్చుకుంటే అనౌన్స్ చేసేయండి. ఆ సాగతీత వలన లేనిపోని తలనొప్పులు వస్తాయి. ఇప్పుడు నిన్న ఇద్దరు ఒకే టైంలో ఉండి అటు పక్కన పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ కనబడుతుంది టీవీలో, ఇటు పక్కన లోకేష్ మాట్లాడడం కనబడుతుంది. ఎలాగ యాక్సెప్టబుల్ ఇది? అదే జగన్ వెళ్ళాడు, వేరు వేరు ప్రతిపక్షం అధికారం వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. కానీ అధికార పక్షంలోనే రెండు గ్రూపులుగా వెళ్ళారనే ఫీలింగ్ రాకూడదు కదా, ఎందుకు తెప్పించుకున్నారు అది? ఇది ఎలా అనిపించింది అంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగిన మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అదే ఆసుపత్రికి అదే టైం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, అంటే ఎవరికి వాళ్ళు అక్కడ అనిపించింది. ఇక్కడ కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు అట్లా అనిపించింది. మరి నాకు అదే అనేది కావాలనే జరిగినట్టుంది, అనవసరమైనటువంటి పని చేసినట్టున్నారు. దాన్ని కవరప్ చేయడం కోసం ఎట్లాగూ వంటింటి పత్రిక అయినటువంటి జ్యోతిరాయ్ ఏదో కారణం చెప్తారు, సొల్లి కబుర్లు చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్ గా అయితే మాత్రం నాకైతే అనిపించింది. కానీ ముఖ్యమంత్రి వెళ్ళుంటే ఇమీడియట్ గా అధికారులు అక్కడ ఒక కమిటీ వేయడం, అసలు ఏం జరిగింది